నమస్తే, వెల్కమ్ టు S6 న్యూస్. గిరిజనుల ఆరాధ్య దేవుడు సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలను మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం సేవాలాల్ గుడి వద్ద ఎమ్మెల్యే మురళి నాయక్ బంజారా గిరిజనుల సంప్రదాయం పద్ధతిలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ వివిధ సెంటర్ల మీదుగా సేవాలాల్ గుడి వద్దకు భారీగా చేరుకున్నారు. సేవాలాల్ కార్యకర్తలు బంజారా గిరిజనులతో కలిసి ఎమ్మెల్యే మురళి నాయక్ స్టెప్పులేశారు. జయంతి ఉత్సవాలు 287వ జన్మదినాన్ని పురస్కరించుకొని అనంతరంలో ఉన్నటువంటి సేవాలాల్ గఢ్లో ఈరోజు బండారు కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం మనం అందరం కలిసి బంజారా సోదరిమణులు, నాయకులు, కార్యకర్తలు అందరూ, అదేవిధంగా బంజారా సర్పంచులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి గ్రామాన మన మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రజలందరూ భారీగా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. ముఖ్యంగా సంత్ సేవాలాల్ గఢ్ ఏదైతే ఉందో అక్కడ 5 ఎకరాల భూమిలో మనం బంజారా భవన్తో పాటు గుడి నిర్మాణం కూడా తొందరలోనే చేపట్టబోతున్నాం. ఆ గుడి కూడా వాస్తవానికి ఎక్కడైతే కోరియాగఢ్లో ఉన్నటువంటి గుడి నమూనానే తీసుకొని ఇక్కడ కూడా మహబూబాబాద్ జిల్లాలో రాష్ట్రంలోనే ప్రప్రథమంగా చాలా గొప్పగా చారిత్రాత్మకంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఇక్కడ మనం సేవాలాల్ గుడిని నిర్మించుకోబోతున్నాం. ఈ గుడికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి సలహా నరేంద్ర రెడ్డి గారు కూడా సానుకూలంగా స్పందించి చరిత్రలో ఎక్కడ కట్టినటువంటి గుడిని మనం ఇక్కడ నిర్మించుకుందామని చెప్పేసి చెప్పడంతో గౌరవ ఎంపీ కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ గారి సారథ్యంలో ఇక్కడ చాలా గొప్పగా ఈ గుడి నిర్మాణం చేపట్టబోతున్నాం. ఈ గుడి నిర్మాణంలో ప్రతి ఒక్క బంజారా బిడ్డలందరూ భాగస్వాములై గుడిని చాలా గొప్పగా చారిత్రాత్మకంగా నిర్మించుకుంటాం. ప్రతి ఒక్కరూ చేయి కలిపి ఈ గుడి కట్టడంలో మనందరం ముందుందామని తెలియజేస్తూ ఇంత గొప్ప కార్యక్రమం శ్రీ సంత్ సేవాలాల్ మన గిరిజనుల ఆరాధ్య దైవం, అందరికీ ఒక మార్గదర్శకంగా నిలబడేటువంటి మహనీయుడు. వారిని స్మరించుకొని సంత్ సేవాలాల్ భోగ బండారు కార్యక్రమాన్ని ఈరోజు విజయవంతంగా చేసుకొని రాబోయే రోజుల్లో 10 రోజుల్లో మన గుడి పూజ కూడా శంకుస్థాపన చేసుకొని తొందరలోనే గుడి నిర్మాణం కూడా పూర్తి చేద్దామని తెలియజేస్తూ ఇంత మండు టెండలో మా బంజారా బిడ్డలు వాస్తవానికి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి ఇక్కడి వరకు నడుచుకుంటూ ఊరేగింపుగా చాలామంది ఇక్కడికి రావడం, ఎండలకు సైతం లెక్క చేయకుండా ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొనేటువంటి బంజారా సోదరులందరికీ పేరు నమస్కారం తెలియజేస్తూ అదేవిధంగా మీడియా సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ